ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా ఇంట్లోని మొక్కలన్నీ మీకు చూపిస్తాను ఏమేమి పెట్టామో. ఇదేమో బొప్పాయి చెట్టు, రీసెంట్గానే విత్తనాలు వేసాము. ఇవి మొత్తం ఒక 3 ఉన్నాయి ఇంట్లో. ఉన్నది కొబ్బరి చెట్టు, దీనికి సుమారు ఒక 50 years అయితే ఉంటుంది. మా మదర్ ఇక్కడికి వచ్చే టైంకే ఇది ఉందన్నమాట. ఇవేమో శంకు పూల చెట్లు అండి, వీటి పూలు అయితే బాగుంటాయి పైకి పాకిస్తే. ఇవేమో చిలక మొక్క పూలు. ఈ కుండీలో ఉన్నాయి అయితే గడ్డి పూల మొక్కలు. ఇందులో 2 కలర్స్ అయితే వేసాము. ఇదేమో వైట్ కలర్ వస్తాయి, ఇదేమో బేబీ పింక్ కలర్ వచ్చింది అనమాట. ఇది ఇంకో కుండీ కూడా ఉంది. ఈ మొక్క ఏమో తీగ మల్లి, ఇది డాబా మీద పాకించవచ్చు. తీగలు ఇలా వస్తాయి దీనికి. ఇవన్నీ ఏమో కనకాంబరాలండి. ఇందులో పెద్ద కనకాంబరాలు ఉన్నాయి. ఇవి చిన్న కనకాంబరాలు వచ్చేసరికి ఇట్లా ఉంటాయి, ఒంట్రెక్క. నార్మల్ వైట్ కలర్ పూలు, వీటిని ఏమంటారో తెలియదు. ఈ మొక్క అయితే ఇంత హైట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ వేసాము. ఇది నాటకాయ అన్నమాట. ఈ మల్లెపూలు వచ్చేసరికి గుండు మల్లెపూలు అనమాట. ఇది కొంచెం ఒక పువ్వు పెట్టుకున్న హెవీగా ఉంటుంది. ఇదంతా మల్లె చెట్టు, ఒకటే చెట్టు. ఒంటిరెక్క మందారాలండి, రెడ్ కలరు. ఇవి పెట్టి కూడా మేము ఒక దగ్గర 7 years అయ్యింది. కూడా ఒంటిరెక్క మందారమే, కాకపోతే పింక్ కలర్ వస్తుంది అనమాట. ఇది పువ్వు పెద్దగా అయితే ఉంటుంది. వంకాయ చెట్టు ఒకటే పెట్టింది మా అమ్మ. మామూలుగా అయితే ఇది కూరగాయల మొక్కలు చాలానే వేస్తుంది. ఇంట్లోనే బీన్స్ ఉంటాయి, తోటకూర, టమాటా అన్నీ మాకు ఇక్కడే. చూడండి, ఇవి పచ్చడికి వదిలేసాము. కరివేపాకు ఈ చెట్టు వచ్చేసరికి చెట్టు అండి. ఇది పెట్టి కూడా ఒక 5 years అవుతుంది. ఇంతవరకు అయితే దీనికి పూత లేదు. దోసకాయ వేసాము. ఇది అంతానేమో కాగడా మల్లెపూల చెట్లు అంతా కలిసిపోయినాయి ఒక పొదలాగా. వీటి పూలు అయితే ఇవి. మాది నేను 2nd classలో ఉన్నప్పుడు అయితే పెట్టింది మా అమ్మ. మొత్తం చాలానే పూలు పూసినాయి. గుళ్ళో ఇస్తాము ఒక పెద్ద మాల అయితే ప్రతి ఇయర్. జాజి చెట్టు చూడటానికి కాగడా మల్లి అనే ఉంటుంది, కానీ సన్నజాజి ఇదంతా. ఈ కాగడా మల్లి మొక్కలు అయితే కలిసిపోయింది. నేను ఒక 1 year అయింది. ఇక్కడ ఏతర్ షోరూంలో లాంచింగ్ అయిన రోజు తెచ్చాను ఇది. దీంతో పాటు ఇంకా 2 మొక్కలు తీసుకొచ్చాను. సపోటాను, బత్తాకాయి చెట్టు. సపోటా చెట్టు మేము పెట్టినప్పుడు అయితే ఈ హైటే ఉంది, ఇప్పుడైతే ఈ హైట్కి వెళ్ళింది. దీనికి ఎప్పటికప్పుడు యూరియా వేస్తాము బలానికి. బత్తాయి చెట్టు ఇది మధ్యలో కొంచెం ఇది బచ్చి పురుగులు అవి తినేసినాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతుంది ఈ మొక్క. మాకు ఫస్ట్లో తెలియలేదు దీన్ని ఎండ పెట్టాలని. ఇక్కడ ఒక మందార చెట్టు ఉండేది, దాని కొమ్మలన్నీ పడేటప్పటికి నీడకి ఇంకా పెరగలేదు. రీసెంట్గా ఆ కొమ్మలన్నీ నరికేసేటప్పటికి కాస్త హైట్ అయితే వచ్చింది. మొక్క అయితే ఆన్లైన్లో బుక్ చేశాను. ఇలా వస్తుంది అనుకోలేదు. మొత్తం ఒక పొదలా అయితే వచ్చింది, కానీ ఎప్పటి నుంచి ఇదే ఒక స్టెమ్ మీదే వస్తుంది, కానీ అంత హైట్ అయితే పెరగట్లేదు. ఇవి కొన్నాళ్ళు కుండీలో పెట్టాను, మళ్ళీ మార్చాను. ఈ మొత్తం ఒక 6 పీసులు అయితే వచ్చినాయి. ఇదిగోండి మిగతాయి. ఇవి ఇట్లా అయితే కుదరదులే అని చెప్పి ఒక నాటుదైతే కొనుక్కొచ్చాను. ఇదైతే ఇట్లా ఉంటుందండి, స్టెమ్ ఇంత బలంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చింది. ప్రెసెంట్ అయితే చూడండి దీని హైట్ ఎంత బాగా పెరిగిందో. నెక్స్ట్ ఇయర్ కల్లా కాపు అయితే ఉంటుంది. ఇది మొత్తం 2 మొక్కలు తెచ్చాను. ఇది ఇంకోటి స్టెమ్, ఇది కట్ చేయాలి ఇటు సైడ్ది. ఎందుకంటే ఒక స్టెమ్ మీద ఒకటే పెరిగిద్ది, ఇంకొకటి ఉందంటే బలం సరిపోద్ది మొక్కకి. మొక్కలు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కొబ్బరి చెట్టు. ఇంక ఇవి
ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అందరికీ. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి.